గాయ్స్ అమెజాన్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే చాలా ఈజీ ప్రాసెస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్ కింద అదే ఫస్ట్ రౌండ్ కింద అప్లికేషన్ ఫామ్ అనేది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి చెక్ చేస్తే వితిన్ 10 సెకండ్స్కి మనకి టెస్ట్ మెయిల్ అనేది పంపిస్తుంది. మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే టెస్ట్ మెయిల్ వస్తుంది. ఆ టెస్ట్ మెయిల్ మొత్తం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది పాస్ అయితే కనుక సెకండ్ రౌండ్ అదే ఫైనల్ రౌండ్ మీకు మీ యొక్క వర్చువల్ ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు, లేకపోతే అమెజాన్ క్యాంపస్లో ఇంటర్వ్యూ ఉండొచ్చు. అది కూడా కమ్యూనికేషన్ రౌండ్ మీదనే బేస్ చేసుకుని ఉంటుంది. సెలెక్ట్ అయితే అమెజాన్లో వర్క్ ఫ్రమ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద జాబ్ వస్తుంది. ఈ రెండు ప్రాసెస్లు సెలెక్ట్ అయితే అమెజాన్లో జాబ్ పొందవచ్చు. సో ఈ వీడియోలో అమెజాన్ నుండి ఒక న్యూ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది. కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో అమెజాన్ కంపెనీ నుండి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ వచ్చే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. L2 ప్రాసెస్ కింద హైదరాబాద్లో ఉన్న అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ నుండి 2024 ఇయర్ కింద బల్క్ హైరింగ్స్ అయితే కూడా జరుగుతున్నాయన్నమాట. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనే రోల్ కోసం L2 పొజిషన్ కింద కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క జాబ్ వచ్చేసి సీజనల్ రోల్ కింద FTC ఫర్ 12 మంత్స్ పాటు అమెజాన్ పేరోల్ కింద మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అమెజాన్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారో డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ అనలిటికల్ క్యాండిడేట్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న వాళ్ళు ఈజీగా అమెజాన్ కంపెనీలో మీరు జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే రీసెర్చెస్ అండ్ ఇవాల్యుయేట్ ఫ్యాక్ట్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్ బట్టి వర్క్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్ అనోటేషన్స్. తర్వాత మనకి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఎక్స్టర్నల్ కస్టమర్స్ ద్వారా ఫోన్ కానీ ఈమెయిల్ ద్వారా వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు అమెజాన్ కాదు ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే ఏదైతే పర్టికులర్ జాబ్ రోల్ ఉంటుందో దాంట్లో పర్టికులర్గా వర్క్ ఏం చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. మనకి కంపెనీ బట్టి డిపెండ్స్ ఆన్ 1 మంత్ నుండి 6 మంత్ పాటు మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. వర్క్ ఏం చేయాలి, డే టు డే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంది అవన్నీ కంపెనీ వాళ్ళని కూడా నేర్పిస్తారనమాట. సో మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత వాళ్ళు నేర్పిస్తారు ఆ వర్క్ మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎనీ డిసిప్లిన్, మీరు బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎనీ స్ట్రీమ్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన మేల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ అప్ టు 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే అప్లై చేసుకోవచ్చు. లైక్ 2020 నుండి 2024 పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు గ్యాప్ ఉన్నా సరే, ఏమున్నా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, లేకున్నా సరే, ఎవరైనా సరే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి గైస్. అమెజాన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే చూస్తారనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు రిటర్న్ అండ్ స్పోకెన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా ఈ జాబ్ని మీరు అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే అప్లై చేసిన వెంటనే మనకి టెస్ట్ మెయిల్ వస్తుంది కాబట్టి. అదే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఈజీగా అమెజాన్ కంపెనీలో మనం జాబ్ పొందవచ్చు కాబట్టి. తర్వాత మనకి హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రెట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా బేస్ చేసుకొని వర్క్ చేయాలి. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట అమెజాన్ కంపెనీకి సంబంధించింది. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్, వర్క్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫెక్టివ్లీ, ఇండిపెండెంట్ సెట్టింగ్స్, ఇలా కొన్ని అదర్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారనమాట. తర్వాత ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ కింద రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. ఎవ్రీ 3 to 4 మంత్స్కి షిఫ్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. సో అదేవిధంగా మనకి వీక్లీ 5 days వర్క్ ఉంటుంది. 2 days వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్ కంపెనీ వాళ్ళు మనకి 2-way ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ క్యాబ్ మీకు వద్దనుకుంటే కనుక ఆ క్యాబ్ సంబంధించిన అమౌంట్ మీ శాలరీలో యాడ్ అయ్యి మనకి శాలరీ అయితే వస్తుంది.
ప్లస్ మీకు ఫుడ్ కార్డ్ అయితే ఇస్తారనమాట. మీరు అమెజాన్ డ్యూటీకి వెళ్ళే టైంలో మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట కంపెనీ వాళ్ళే. అమెజాన్ అంటే మినిమం ఉంటుంది మరి. సో ఏం చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, దాంట్లో ఉన్న అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఫామ్ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ మెయిల్ ఐడి చెక్ చేయండి. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. అది 48 అవర్స్లో మీరు టెస్ట్ అనేది కూడా రాయాలి. క్లియర్గా రాయండి. కమ్యూనికేషన్ రౌండ్ మాత్రమే అది. సో అది ఫస్ట్ రౌండ్ అనమాట. కంప్లీట్గా ఇంగ్లీష్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఏదైనా జాబ్కి రాసేటప్పుడు ఒకసారి యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు, ఆ టెస్ట్కి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక ఐడియా కోసం. అది కూడా చూసిన తర్వాత మీరు టెస్ట్ రాసేయండి. టెస్ట్ పాస్ అయితే కనుక మనకి మెయిల్ చేస్తారు. వితిన్ 1 వీక్లో మనకి, లేకపోతే అప్ టు 3 months వరకు మీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. వర్చువల్ ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు, లేకపోతే అమెజాన్ కంపెనీకైనా మీకు ఇంటర్వ్యూ అనేది పిలవచ్చు. సో అది దాంట్లో కూడా సెలెక్ట్ అయితే వితిన్ 1 వీక్లోనే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి కంపెనీలో జాబ్ ఇస్తారు. ఈ జాబ్ వర్క్ ఫ్రమ్ కాబట్టి మీకు ల్యాప్టాప్ కిట్ అనేది కూడా ఇంటికి వస్తుంది. ఇంటికాడ నుండే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.